నమస్తే, వెల్కమ్ టు లియో. లైలా సినీ ప్రమోషన్స్ కన్నా వార్తల్లో ఎక్కువగా నిల్చుందని చెప్పుకోవాలి. అయితే యాక్టర్ పృథ్వీ చేసిన కామెంట్తో ఇటు రాజకీయ విమర్శలు కూడా చుట్టుకున్నాయి ఈ సినిమాకి. అయితే మొత్తానికి లైలా సినిమా రివ్యూ ఎలా ఉందనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, లైలా సినిమా వాస్తవం చెప్పుకోవాలంటే సినీ ప్రమోషన్స్ ఉండాలి, కానీ సినీ ప్రమోషన్స్కి ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వచ్చారు, ప్రమోషన్స్ చేశారు. ఇవి కాకుండా చాలా రకాల ప్రమోషన్ వర్క్స్ జరిగాయి. ఇవి కాకుండా వార్తల్లో కూడా ఎక్కువగా నించుందని చెప్పుకోవాలి. అది కాకుండా ఇంకొక విషయం చెప్పుకోవాలంటే ఇది పృథ్వీ గారు చేసిన కామెంట్స్తోని రాజకీయ విమర్శలు కూడా దీనికి వచ్చాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయితే అయ్యింది. హెచ్డి ప్రింట్తో రిలీజ్ అయ్యి చూపిస్తానని చెప్పేసి కొంత సవాళ్ళు కూడా ఎదుర్కొన్నారు విశ్వక్సేన్. మొత్తానికి సినిమా ఎలా ఉంది ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రధానంగా లేడీ గెటప్ మీద వచ్చిన సినిమా అండి ఇది. విశ్వక్సేన్కి లేడీ గెటప్ వేయటం అనేది ఒక ఆకర్షణీయంగా అనిపించిన పాయింట్ ఇందులో. అయితే ఏంటంటే అతను లేడీ గెటప్ ఎందుకు వేసాడు అనేది ఇందులో ఉన్న కీలకమైన పాయింట్. సోను అతని పేరు. అతను ఒక బ్యూటీ పార్లర్ ఉంటుంది. ఆడవాళ్ళందరికీ ఒక అందవికారంగా ఉన్న మేకప్తో చక్కగా అందంగా తయారు చేస్తాడని కెపాసిటీ ఇతనికి ఉండటంతో ఆడవాళ్ళందరూ అట్రాక్ట్ అవడంతో అతను అక్కడ బాగా పాపులర్ అవుతాడు. పైగా నేను మోడల్ అంటూ ఇతను ఒక ఆయిల్ కంపెనీ కూడా ఒక మోడల్గా పనిచేయటం వల్ల ఇతని ఫోటో ఆయిల్ మీద ఉండటం, ఆ ఆయిల్ వాడిన వాళ్ళకి ఒక ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి అందవికారం అవడంతో ఒక కేసులు ఇరుక్కోవడం అని జరుగుతుంది. ఆ పరంగా కేసులు ఇరుక్కోవడం జరుగుతుంది. ఇంకొక విధంగా ఏం జరిగిందంటే ఇతని దగ్గరికి వచ్చిన ఒక నల్లటి అమ్మాయిని చక్కగా మేకప్ వేసి తెల్లగా మార్చేస్తాడు. ఆమె నేపథ్యంలో ఒక రుస్తుం అభిమన్యు సింగ్ చేసాడు ఆ పాత్ర. ఇంత అద్భుతమైన అందమైన అమ్మాయిని నేను చూడలేదనుకుని ఆ అమ్మాయి వెంట పడతాడు. ప్రేమించి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అవి మేకప్ పుణ్యమా అని. తీరా ఇంటికి వెళ్ళి అమ్మాయి స్నానం చేసి లోపలికి వచ్చేసరికి నల్లగా కనబడుతుంది. దాంతో ఈ సోనుగాడు ఇంత పని చేస్తాడా, దీనికి అందరికీ కారణం సోను అని పగబడతాడు. ఈ నేపథ్యంలో సోను ఏం చేస్తాడంటే ఈ రౌడీ బారిని తప్పించుకోవడం కోసము ప్లస్ ఈ కేసు పోలీసు నుంచి తప్పించుకోవడం కోసం లైలా అనే వేషం వేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అది ఓవరాల్గా లైను. అయితే గతంలో కూడా మనం చూసాం, ఎంతోమంది లేడీ గెటప్స్ వేసిన విషయాలు మనం చూసాం. ఏదైతే మేడం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, అదేవిధంగా చిత్రం బాలారవి చిత్రం అనే సినిమా అనుకుంటే దాంట్లో నరేష్ కావచ్చు, వీళ్ళందరూ వేసేది చూసాం. సో ఇలాంటి పాత్రలు అనుకోవాలా లేదంటే విభిన్నమైన క్యారెక్టర్ అనుకోవాలి దీన్ని? అంటే కొంతమందికి లేడీ గెటప్ వేస్తే లేడీ లాగానే ఉంటారు. ఇప్పుడు మనకి కూచిపూడి నృత్య కళాకారుడు ఆయన అద్భుతంగా లేడీ వేస్తే అది అద్భుతంగా ఉంటారని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ నరేష్ గారు లేడీ గెటప్ వేస్తే మనం చక్కగా అద్భుతంగా పండించారు. కామెడీ పరంగా ఒక పెద్ద హిట్ అప్పట్లో. పిఎన్ రామచంద్ర డైరెక్షన్లో వచ్చిన సినిమా అది. అలాగే మేడం సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు అద్భుతంగా నటించారు. ఇక భామని సత్యభామని కమల్ హాసన్ గారు, మర్చెంట్ అబ్బాయిలో మెగాస్టార్ చిరంజీవి గారు వేశారు. కానీ ఈ వేషం అనేది ఇతనికి లైలా విశ్వక్సేన్కి అయితే నప్పలేదండి. మనకి పోస్టర్లో చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాడే, చిరంజీవి గారు కూడా మోసపోయారు. బుక్క కొరకాలనిపిస్తుందంటూ వేదిక మీదే ప్రకటించారు. కానీ సినిమా చూస్తే ఆ మాట అని ఉండేవాళ్ళు కాదేమన్నట్టు రివ్యూలు కూడా రాస్తున్నారు. కాబట్టి నిజంగానే ఎందుకంటే ఆ విశ్వక్సేన్కి ఆ పాత్ర అనేది సూట్ అవ్వాల. ఎందుకంటే ఆడతనం కనిపించాలి ఎప్పుడైనా ఆ ఆడవేషం వేసినప్పుడు. అంటే ఆ పాత్ర సూట్ అవ్వాలని చెప్పచ్చు. సో మొత్తానికి లేడీ గెటప్లో ఈ మధ్య కాలంలో ఎవరు ట్రై చేయాలని చెప్పుకోవాలి. అటువంటిది యంగ్ హీరోయిన్ విశ్వక్సేన్ ట్రై చేశాడంటే కొంచెం గ్రేట్ అని చెప్పుకోవాలి. మొత్తానికి ఏం లోపించింది అంటే ఏం చెప్తారు? అంటే ఏమి లోపించిందంటే కలగాపలంగా చెప్పడం సినిమాలో. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పదలసిన విషయం ఏంటంటే ఓవర్ మేకప్లతో మోసం చేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళని అనేది ఒక ఇంటర్నల్గా ఉంది. అంటే మేకప్లకి అట్రాక్ట్ అవుతున్నారు, చాలా డబ్బులు ఇందులో తగలేస్తున్నారు అనేది ఇంటర్నల్గా మనకు అనిపించే సత్యం. అది బయట కనిపించేది కూడా వాస్తవమే. అలాంటి అంశాలతో తీసుకెళ్ళిపోయి దీనికి ఒక కామెడీ టచ్ ఇచ్చి కామెడీ పరంగా పండింది, కానీ కథనంలో బిగువ లేకపోవడం వల్ల సినిమా ఒక పేలవంగా ముగిసిందని చెప్పాల్సి వస్తుంది. అయితే ఏదైతే వైసీపీ చేసినటువంటి కొన్ని రాజకీయ విమర్శలు ఏదైతే ఉన్నాయో ఇవి ఎదుర్కొంటుందా ఈ సినిమా, లేదా ఎదుర్కోవాల్సినంత అవసరం లేకుండా? అసలు చెప్పాలంటే పృథ్వీ గారి పాత్ర నాకు మాత్రం పాత్ర అండి. అసలు దీనికి నిజం చెప్పాలంటే ఎంత చర్చించుకోవాల్సింది కేవలం ఈ సినిమా ప్రమోషన్ అంతా పృథ్వీ వల్ల వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే ఇందులో అసలు ఆ పాత్రకు సంబంధించిన ఏమీ లేదు. చిన్న ఏదో మేకల దగ్గర పడేయటం అంత తప్పితే ఆ పాత్రే నామకే వాస్తే పాత్ర. నిజంగా చెప్పాలంటే పృథ్వీ గారు అసలు ఒప్పుకుని ఉండాల్సింది కాదేమో అనిపిస్తుంది ఆ పాత్ర పరంగా చూసుకుంటే. ఇలా సునిశ్చిత్ అనే అతను ఇన్ఫ్లుయెన్సర్గా పెట్టుకున్న అతనికి
అతను చేసిన కామెడీ కూడా జుగుప్సాకరమైన కామెడీ అని చెప్పాల్సి వస్తుంది. ఇట్లా ఈ సినిమానంతా కొద్దిగా లవ్ ట్రాక్, విశ్వక్సేన్ లవ్ ట్రాక్, ఆకాంక్ష విశ్వక్సేన్ మధ్య లవ్ ట్రాక్ కూడా. ఇది సినిమా ఓవరాల్గా ఏంటంటే కలకాపులకంగా ఉండటం అనేది జరిగింది. సెకండ్ హాఫ్లో లైలాగా మారటం అనేది ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ అంశం. అయితే బీజిఎం ఎలా ఉంది, మ్యూజిక్ పరంగా ఎలా ఉందని చెప్పుకోవచ్చు? సాంగ్స్ దీనికి ప్లస్సా మైనస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కోయి కోయి కొడిని కోయి అంటూ బయట వైరల్ అవుతున్న సాంగ్ పెట్టారు దీంట్లో. అది కూడా బయట ఉన్న పాటకి దీనికి పొందం లేదు. ఏదో కుర్చీని మడత పెట్టి అన్నట్టుగా బయట వైరల్ అయిపోతుందని చెప్పి ఒక పాటను పెట్టేస్తారు. కోయి కోయి కోడిని కోయి అంటూ చర్చి గుర్రప్ప పాడిన పాట పాట అది ఒకటి పెద్ద, అది బాగుంది కదా అని చెప్పి దీంట్లో పెట్టుకుంటే అది కూడా వేగనిచ్చినట్టుగానే ఉంది. అది అన్నీ కూడా దీంట్లో ఏది కుదరలేదని చెప్పాల్సి వస్తుంది. ఒక మాట చెప్పాలంటే దీంట్లో ఏది కుదరలేదు అని చెప్పొచ్చు. బీజిఎం మ్యూజిక్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? చెప్పాక నేను ఏది కుదరలేదు అనే దాంట్లో అన్నీ వచ్చేస్తాయి. సో మనం చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి హైలైట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? విశ్వక్సేన్కి హిట్ కావాలి, మెకానిక్ రాకి మొన్న హిట్ అవ్వలేదు. ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు కానీ అది ఆ అంచనాలని ఒమ్ము చేసిందని చెప్పాల్సి వస్తుంది. హైలైట్గా చెప్పుకోవాలంటే కొన్ని కామెడీ సన్నివేశాలు పేలటం వల్ల కనీసం కొంత నవ్వుకోవడానికి అవకాశం కల్పించే సన్నివేశాలు అయితే ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా నల్లమ్మాయిని తెల్లమ్మాయిని చేసి మేకప్ వేయటం అనేది. పైగా భర్త పట్టుకుంటే భార్యలు కూడా నువ్వు చెట్టు నువ్వు పట్టుకునే దానికన్నా సోను పట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంది అనే డైలాగులు వాళ్ళ భార్యలు సోను మీకు మేకప్ వేయించుకుంటూ వచ్చిన వాళ్ళు చెప్పడం కానీ ఇవన్నీ కూడా కొద్దిగా కామెడీ పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అది అసలు మరి అందరి బట్టలు అలా ఉండరు కదా. అది అయితే సాధారణంగా మనం చూసుకుంటే కామెడీలో కూడా ఈ మధ్య కొంత వల్గారిటీ పెరుగుతుంది. సో ఈ సినిమాలో ఉన్న కామెడీ నార్మల్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ అందరూ ఎంజాయ్ చేసే కామెడీ అనుకోవాలా, లేదా వల్గారిటీ కామెడీ అనుకోవాలి? మీ మాటలోనే ఉంది, అది వల్గారిటీ కామెడీనే ఉంది ఎక్కువ దీంట్లో. అది వల్గారిటీ నచ్చే వాళ్ళకి నచ్చుతాయేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఈ కామెడీని మీరు ఎంజాయ్ చేశారా? అంటే కామెడీ వరకు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో మొత్తానికి ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే లైలా ప్రేమికుల రోజునే లైలా అనే పేరు పెట్టినారు. లైలా మజ్నూలు ఇలా అనుకుంటూ ఉంటాము. అలాంటి ఒక ప్రేమ కథ ఇందులో ఉందనుకుంటే తప్పులో కాలేసినట్టే. కాబట్టి ఈ లైలా ఆ లైలా కాదు. కాబట్టి అక్కడ జనాలు ఆ లైలా అనుకుని మీరు మోసపోవద్దు, ఈ లైలా వేరే లైలా అని చెప్పొచ్చు. సో ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత అంటే ఏం చెప్తారు? 5కి నేనైతే 2 రేటింగ్ ఇస్తానండి. అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని సినిమాల్లో రేటింగ్ దీనికే తక్కువ ఇచ్చినట్టుగా అనిపించింది. ఏమైనా పెంచుతారా? అంటే నేను పెద్ద మనసుతో ఇచ్చాను. చాలా మంది 0.5, 1, 1.5 అంటే లైలాకా చెప్పాలంటే ఎందుకు 0.5 ఇచ్చారంటానికి కొన్ని రివ్యూలు చూసుకుంటే 0.5 రేటింగ్ ఉంది. మరి ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ కాబట్టి నేను కొద్ది పెద్ద మనసుతోనే, నేను అన్ని సినిమాలకి కొద్ది పెద్ద మనసుతో ఆలోచించుకుంటాను. కాబట్టి ఆ పెద్ద మనసుతో ఇచ్చిన రేటింగ్ 2. ఓకే. సో మొత్తానికి వీకెండ్ కాబట్టి మీరు ఏ రకమైన ఆడియన్స్ని ప్రిఫర్ చేస్తారు వెళ్ళమని చెప్తానికి ఈ సినిమాని? అది సమాధానం చెప్పలేని ప్రశ్న. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి అందరూ చూసే సినిమా కాదు. ఏమన్నా యూత్ ముఖ్యంగా మేకప్లకు వెళ్ళేవాళ్ళు, ఎక్కువ మేకప్లు అట్రాక్ట్ అయ్యేవాళ్ళు చూస్తే ఈ సినిమా మంచిది. కానీ వాళ్ళు చాలామంది వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. అంటే ఎక్కువ అమ్మాయిలు చూస్తే బెటర్ అంటారా అబ్బాయిలా? మేకప్ ఎక్కువ చేయించుకున్న అమ్మాయిలే కాబట్టి అమ్మాయిలు చూస్తేనే బెటర్. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ వీకెండ్లో కలెక్షన్స్ కూడా ఉంటాయా లేదా ఏంటి పరిస్థితి అనేది చూద్దాం మరి. నమస్తే.